నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నా పేరు అశ్విని సూర్య. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ప్రజలకు సేవ చేయడం, అభివృద్ధి చేయడం మాత్రమే తెలుసని, దాడులను ప్రోత్సహించే అలవాటు లేదని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లు, నాయకులు అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లు, పార్టీ నాయకులు మాట్లాడుతూ కర్నూలులోని వైఎస్ఆర్సీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. మౌర్య ఇన్లోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, కార్పొరేటర్లు పరమేష్, లతీఫ్, జకియా అక్సారీ, పద్మలతారెడ్డి, ఫరాజ్ ఖాన్, క్రాంతికుమార్, రవణమ్మ, నాయకులు మహబూబ్ ఖాన్, అబ్బాస్ తదితరులు మీడియాతో మాట్లాడారు. 2 రోజుల క్రితం నగరంలోని 10వ వార్డులో టీడీపీ ఇన్ఛార్జ్ మహబూబ్ ఖాన్ పై వైసీపీ కార్పొరేటర్ యూసుఫ్, జావీద్లు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ మంత్రి టీజీ భరత్ రౌడీలను ప్రోత్సహిస్తున్నారని వ్యాఖ్యలు చేయడంపై వీరు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎస్వి మోహన్ రెడ్డియే రౌడీలను తయారు చేస్తున్నారన్నారు. రౌడీయిజం చేస్తున్న కార్పొరేటర్ యూసుఫ్ను మందలించాల్సింది పోయి మంత్రి టీజీ భరత్ పై బురద చల్లడం సరైంది కాదన్నారు. వైసీపీ వార్డు కార్యాలయాన్ని వాళ్లే ధ్వంసం చేసుకుని మాపై నిందలు వేస్తున్నారని అన్నారు. కర్నూలును పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ వెళుతుంటే దాడులతో అడ్డుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఏడాదిలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల కోసం సంక్షేమం, అభివృద్ధి ఎంతో చేశారన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడిన వైసీపీ నేతలు తక్షణమే సీఎం చంద్రబాబు నాయుడికి, మంత్రి టీజీ భరత్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి టీజీ భరత్ పార్టీలతో సంబంధం లేకుండా కర్నూలును అభివృద్ధి చేస్తున్నారన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో తమ తెలుగుదేశం పార్టీ సత్తా చాటిందన్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. నిన్న ప్రెస్ మీట్ ఇచ్చినారు వైసీపీ వాళ్ళు. మోహన్ అన్న, మాజీ ఎమ్మెల్యే, పాదాభివందనం అన్న. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లోకల్ కాదన్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నీది పత్తికొండనే అన్న. నేను కర్నూలులోనే పుట్టినా అన్న. మా నాయన కర్నూలే, మా జేజ్ నాయన కర్నూలే, మేమంతా నా వంశం మొత్తం కర్నూలే అన్న. మా జేజ్ నాయన వాళ్ళ నాయన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అన్న. ఆ ఫ్యామిలీకి బిలాంగ్ చేసినా. నేను రౌడీని కాదన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీలో ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఉన్నాడన్న, సౌదీ ఎంబసీలో ఉన్నాడు. ఆ ఫ్యామిలీకి బిలాంగ్ చేస్తాను నేను. మహబూబ్ ఖాను. అది ఇంకోటి రౌడీ గుండా అని మీరు చెప్పినారు కదన్నా, ఆ రౌడీ గుండాలకి తయారు చేసే మిషనే మీరన్నా, ఒక మషినరీ మీరు. ఒక మామూలు మనిషికి రౌడీ గుండాలకు ఎట్లా తయారు చేయాలో అది ఏకైక వ్యక్తి మీరేనా. పొద్దుమూగు నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను అది, నేను ఇది. 5 ఏళ్లలో మీరు ఏం చేసినారు? నా కాడ టోటల్ ఫైల్ ఉందనా. మున్సిపాలిటీ కాడి నుంచి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాడి నుంచి, కన్స్ట్రక్షన్ వర్క్ల కాడి నుంచి, అది ఏమంటారన్నా, అది ఆడోళ్ళులే మొగోళ్ళులే, నభుంచకుడనా, నభుంచకులకు కూడా వదలరు మీ పార్టీ వాళ్ళు. గంట అరగంట మీరే. మీకు కావాలంటే నా కాడ ఒక పెన్ డ్రైవ్ ఉండనా, చాలా ఉంది. నేను ఒకవేళ పెట్టేస్తే నేనేం చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. మీకు మీరే ఉరులు వేసుకుంటారు. ఇంకోటి షేక్ అహ్మద్ అన్న, ఆడ టోల్గేట్ కాడ, దావాల కాడ రోజు హాఫ్ నాలెడ్జ్ తీసుకుంటాను, కొంచెం ఫుల్ నాలెడ్జ్ తీసుకోనా. ఆ వీడియో ఉంది మొన్నటిది. రాత్రి నువ్వు నలుగురితో కూర్చొని హాఫ్ నాలెడ్జ్ తీసుకున్నావు. మీ లీడరు ఫుల్ నాలెడ్జు. నాకు భయపడియాలనే ఆలోచనలో పోవద్దండి. అది నాకంటే ఎక్కువ మోనన్నకే మీకే తెలుసు. మోనన్న నేను భయపడే వ్యక్తిని కాదు. జావీద్ యూనుస్ అనే వ్యక్తి, యూనుస్ ఇంటి పక్కనే 6 మంది ఆడపిల్లలు బండ్లు కాల్చి ఇండ్లు కాల్చినారు. ఎఫ్ఐఆర్ కాపీ నా కాడుంది. కావాలంటే రిజిస్టర్ పోస్ట్ చేయమంటే చేస్తాను, కావాలంటే మీ ఇంటికి తెచ్చినిస్తాము మోనన్న, నా కాడు ఉందన్నా. ఇదొకటి. జావీద్ అన్న అనే వ్యక్తి, జావీద్ యూనుస్ గాంజా, ఇస్పెట్టాకు, అది వాళ్ళ వ్యాపారము. ఈ జావీద్ అనే తోడు ఇమ్తియాజ్ ఖాన్, సొంతం సితారా పర్వేజ్ అని ఫేమస్ ఇడ కర్నూల్లో, వాళ్ళ తమ్ముడు. ఆ పిల్లోనికి కొట్టింటే కన్ను కనిపించదు. ఇప్పుడు 8 ఏళ్ళు, 8 ఇయర్స్ బాగినండి అన్న. కర్నూలు ప్రజలకు తెలియాలి. 8 ఏళ్ళు ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉండి మొన్న డిశ్చార్జ్ అయినాడు. వాళ్ళ బాధ, వాళ్ళ అమ్మ బాధ, ఆ వీడియో నా కాడ ఉంది. మోనన్న నీకు పంపిస్తానన్న. టోల్గేట్ కాడ అవి జంబలకడి బంబా మీ వాళ్ళు చేసేది అది ఉందన్నా నా కాడ, అది కూడా నీకు పంపిస్తానా.
ఒక లెవెల్లో చేస్తామంటే ఒక లెవెల్లో చేస్తాము. నాకేదో చంపుతాము పొడుస్తామని పొద్దుమూగులు ఎవరికంటే వాళ్ళకి పంపించడము, ఎవరికంటే వాళ్ళతో నాకు వేరే కాల్ చేపియడము, భయపడియడం లాంటివి చేస్తే మటుకు నేనేమి తగ్గే మనిషిని అయితే కాదు. ఒక 2 వీడియోస్ చూపెడతానన్నా మీకు, చూడండి. ఇది మన్సూర్ భాయ్ ఆటో పలగొట్టినారు ప్రకాష్ నగర్ రోడ్డు మీద. రౌడీ షీటర్ షబ్బీర్ అనేతోడు ఇంతవరకు ఏం జరగలేవా అంది. ఇదొక వీడియో. టీజీ మన్సూర్ భాయ్ పైన ఇంటి పైన దాడి. మోహన్ రెడ్డి అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన్సూర్ భాయ్ ఇంటి పైన దాడి, నా ఇంటి పైన దాడి, ఇనుసోళ్ళు టీజీ భరత్ సార్ పైన ఈ వీడియో చూడండి అన్న. చిన్న ఫోన్ దే. ఇట్లాంటి ప్రచారాలు. మన్సూర్ భాయ్ ఇంటి పైన రౌడీ షీటర్ షబ్బీర్, సూపర్ దాదా రోజా, సూపర్ దాదా 22 కేసులు ఉన్నాయన్నా, ఎఫ్ఐఆర్లు 22 కేసులు. ఇంకోటి తల్వార్లు తీసుకొని నేను పోయినా కదా, చూడండి నా దగ్గర నుంచి కొంచెం బాగా. తల్వార్ నేను తీసుకున్నానా, అక్కడ ఇక్కడ తలకి రాతలు పెట్టేస్తాడంట. తల్వార్ ఎవరి చేతిలో ఉండి చూడండి అన్న. అమ్మకి అబ్బకి కూడా గుర్తు చేస్తాడంట ఆయన. రోడ్ మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్ కాడ తల్వార్లు తీసుకొని ఏమన్నా వీళ్ళు చేసేది ఇది. నీ సొంతం అనుచరులు, అతడు సినిమాలో కారులో పోయినట్టు అందరూ 20-30 మంది 40 మందికి వెనకలేసుకొని పోయి నాకు భయపడిచి చంపిస్తా పొడిచిస్తా. ఇంకోటి స్పెషల్లీ ఈ గొడవకి భరత్ సార్కి మినిస్టర్ గారికి అసలు సంబంధమే లేదు. నేను ఆఫీస్ పలగొట్టా అని చెప్తున్నారు. సరే ఓకే, మీ కాడ వీడియో ఉంటే చూపెట్టండి. మీ ఆఫీస్ మీరే పడగొట్టిన వీడియోసు అక్కడ ఇక్కడ జంబలకడి బంబా మీవన్నీ ఉన్నాయి. పాదాభివందనం చేస్తున్నాం, ఈడికి ఆపుకుంటే చాలా బాగుంటుంది. పనులు ఉన్నాయి నా కర్నూలుకి, డెవలప్ చేసేది ఉంది. భరత్ సార్ ఏమో ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు చేసుకుంటే ఏదో బ్రతుకుదామని ఏదో నేను మోననాకి భుజాలపైన చేసుకుని తిరిగినానా. నాకు ఇచ్చిందేమన్నా షేకాబాద్ భాయ్, నీకేమిస్తాడో చూద్దాంలే. నాకు బంగారు కిరీటం ఇచ్చినాడు, నీకేమిస్తాడో చూద్దాంలేనా. పోలీసు వాళ్ళు నాకు ఎంబడి పడితే ఆయన ఇడిపించినాడు. పోలీసు వాళ్ళు నాకు ఎందుకు ఎంబడబడినారన్నా, నీ కోసం హఫీజ్ ఖాన్తో కొట్లాడినందుకు భయ్, నీ కోసం హఫీజ్ ఖాన్ పైన సోషల్ మీడియాలో పెట్టినందుకు పోలీసు వాళ్ళు ఎంబడబడినారు. హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యే అయినాక నువ్వు రాత్రి వైసీపీలో గెలిచినావు, నేను నీతోనున్నా. నువ్వు సడన్గా జంబలగడి బంబా అవుతీవి. హఫీజ్ ఖాన్తో వాళ్ళ నాయనతో కలిసి అది కలుస్తీవి, గుడ్డి అది కలిసేస్తీవి. ఒకరికొకరు కలుసుకుంటే మీరిద్దరు మాకు గొడవ పెట్టేస్తీవి. నా సొంతం తమ్ముడు రాజా, నా రక్తం నా బ్లడ్, చిన్నప్పటి నుంచి ప్రాణం మిత్రుడు, మాకి వాళ్ళకి మాటలు లేకుండా చేసేస్తీవి. ఏమన్నా చెప్తే గుండా అని చెప్పేస్తీవి. దన్నని తయారు చేసింది నువ్వన్నా. నాకు నేను 5 ఏళ్లలో నీ గడప తొక్కలేనా, ఊరేసుకొని సస్తానా ఆ టైం వస్తే, లేకుంటే విషం తాగి సస్తా. నువ్వు ఒక 100 మందికి వేసుకొని తిరుగుతావు, సింగల్ తిరుగుతానా, చంపుకోనా? అదే వస్తుంది నీకు, చంపుకోవడమే అన్నా మీకు వచ్చేది. చిన్న పిల్లలు ఉన్నారన్నా, పొద్దుమూగులు చంపుతా అది చేస్తా, అది కాదు. డెవలప్మెంట్ ఏమైనా చేసిందంటే చూపెట్టండి. మీరు చేసిన అరాచకాలు, మీరు లూటులు చేసినది, ట్రాక్టర్ల కమిషన్లు వదలలే మీరు, అది కూడా ఉందన్నా. సైఫ్ ఉన్నాడు, సైఫ్ ఇక్కడనే ఉన్నాడు, అంతా ఉందన్నా నా కాడ. ఇంతవరకు పర్సనల్గా పోలే నేను. మీరు ఏదో పొట్టగానికి పెట్టి ఆ పిల్లోడు ఏదో నా గురించి చెప్పి హాఫ్ నాలెడ్జ్ రాత్రి కొట్టి జమ్మలగడి బంబ చేసి, అరే ఏమైనా పద్ధతి ఏమైనా ఉంటే తీసుకురండి. ఇంకోటి, నా ఇంటి పైన దాడి జరిగినప్పుడు ఇదే వైసీపీ గవర్నమెంటు కేసు, వీడియోస్ ఉన్నాయి, లైవ్ వీడియోస్, కేసు నా పైన అయింది. మా అమ్మ పైన, మా అమ్మ నడచలేదు, మా అమ్మ పైన అయింది, మా నాన్న పైన అయింది, మా చెల్లెల పైన అయింది. మాకు కొట్టి మాకు జైల్లో వేస్తారు.
మాకు రౌడీ షీట్ ఓపెన్ చేసినారు. అప్పుడు ఆడపోయినావనా సత్య హరిశ్చంద్రుడివి నువ్వు? న్యాయం మాట్లాడు మోనన్నా, ఏమన్నా ఉంటే న్యాయం మాట్లాడు. ఒక్క పైసా సాయం నీ గడ తీసుకోలేనా? ఒక్క పైసా సాయం తీసుకోలే. ఏమన్నా ఉంటే డైరెక్ట్ నువ్వు అడుగు, చెప్తా, ఫోన్ చేయి. నీ ఇంటి గడప ఎప్పుడు తొక్కను కూడా. భరత్ సార్ కాడ ఉన్నాను, టీడీపీలో ఉన్నాను, ఉన్నంత వరకు ఉంటా, అంతవరకే. కానీ పొద్దుముగ్గురు రాజకీయాలు చేసి దీంట్లో పైన సంపుకొనిచ్చి అట్లాంటి ఫ్యాక్షన్ రాజకీయం చేసి డబ్బులు సంపాదించాల్సిన అంత అవసరం నాకు లేదు. ఇప్పుడు ఈగల్ అని ఒకటి వచ్చిందన్న, కొంచెం జాగ్రత్త. మీ వాళ్ళకి చెప్పండి, ఈగలంట చంద్రబాబు సార్ పెట్టినాడు. గాంజాయి పుస్కులకటి టుస్కు అన్నీ ఉన్నాయి దాంట్లో. మీ వాళ్ళు అన్ని పుస్కు గిస్కు అన్నీ ఉన్నాయి మీ వాళ్ళవి, పక్కన వాళ్ళవి. కొంచెం జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోమని చెప్పండి. చిన్న పిల్లలకు అలవాట్లు వేస్తున్నారు, ఇవన్నీ బయటికి వస్తాయి. వీడియోస్ మీరు చూపెట్టలేదు కదా, నేను చూపెడతాను, నేను ఇస్తాను వీడియోస్, ప్రూఫ్స్, మున్సిపాలిటీ వర్కులు, A to Z పిన్ టు డ్రాప్. ఎప్పుడు అడిగితే అప్పుడు. ఇప్పుడు ఇవి మానేసుకుందామంటున్నా నేను. ఎందుకంటే మా సార్కి డెవలప్మెంట్ చేసేది ఉంది, ఫ్యాక్టరీలు గీక్టరీలు పెద్ద ప్లాంట్లు తెచ్చేది ఉంది. దానిపైన ఉన్నాడు ఆయన. పాపము ఆయన గురించి ఎందుకు మాట్లాడతారు? ఒక కాలువ క్లీన్ లేకుండా మీరున్నప్పుడు దోమల ఫ్యాక్టరీ చేసిండ్రి కర్నూలుకి. ఏం డ్రైనేజు, బూమ్ షకలక బూమ్ డుమ్ అవన్నీ తెచ్చిండ్రి, లివర్లు చెడగొట్టిరి. ఇప్పుడు ఏదో అంతా బాగా అవుతుంది, మీరు ఓర్చుకోలేకపోతున్నారు. సో వన్స్ అగైన్ సారీ అన్నా, ఏమన్నా తప్పు చెప్పింటే నాకు వదిలేయనా. భరత్ సారు చాలా బిజీగా ఉన్నాడు, స్టేట్ మొత్తం చూడాలా, కర్నూలు మొత్తం చూడాలా, కార్యకర్తలకు చూడాలా. 3 గంటలకు ఫోన్ చేస్తే కూడా ఎత్తుతాడు. మీ వైసీపీ కార్పొరేటర్లు మీరు ఎంత మంచోళ్ళనో తెలుసుకొనే ఇక్కడికి వచ్చినారన్న. శేష్ యాదవ్ అన్న, మా ఫరాజ్ ఖాను, క్రాంతి అన్న సారీ మేబీ మర్చిపోయినా, మీ సొంతమన్నా. మీరు టికెట్ ఇప్పించి ఆయనేనా ఎందుకు వచ్చాడన్నా వదిలేసి? నీకు తప్పులు మీరు చేసి ధ్వంసం చేసామంట. నేను ఏం సూపర్ మ్యాన్నా, ఈ మ్యానా, ఏం అసలు నేనేం బ్యాట్ మ్యాన్నా? ఏమన్నా మొత్తం బుక్ని అయిపోయింది ఆఫీసు పలగొట్ట వీడియో నా కాడ కూడా ఉంది. మర్యాదలు పోతాయి, ఊరికే బాగుండదు. ఒక లెవెల్లో చేసుకుందాము. పొద్దుమూగులు ప్రెస్ మీట్లు, టైం ఉంది, గేర్లలో పోయి పనిచేసేది ఉంది. సూపర్ పాలన సంవత్సరంలో. ఇంకోటి 10th వార్డులో ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయో మీరు వస్తే లిస్ట్ ఇస్తాను, చూపెడతాను. లాయల్గా మాట్లాడుకుందాము. ఈ చంకోడాలు పొడుచుకోవడాలు ఎందుకు? కొండారెడ్డి బుర్జ్ కాడ ఆఫీస్ ఖానన్నా మీ గురించి చెప్పింది, మీషం తిప్పా, తొడ కొట్టా, లోకేష్ అన్న వచ్చినప్పుడు తొడలు కొట్టా. మీ గురించి ఏమేమి చెప్పినాడు, ఏమేమి రికార్డింగ్లు మీ గురించి ఆయన మాట్లాడినేటివి అది కూడా ఉందన్నా కాడ. ఆయన మీ గురించి ఏ వాక్యాలు వాడినాడో అది కూడా ఉందన్నా. అవి కూడా కావాలంటే నేను మీకు పర్సనల్ పంపించమంటే కూడా పంపిస్తానా. ఫస్ట్ ఆఫీస్ ఖానన్నా ఉన్నాడు పక్కనే. మీ పార్టీ సమస్యలు చూసుకోండి అన్న, మనకు పనులు ఉన్నాయన్నా. అబ్బాస్ అన్నకి, నాకి, అందరికీ, మన్సూర్ భాయ్కి, ఈయనకి, అందరికీ పనులు చాలా పనులు ఉన్నాయి. మీ పార్టీ సమస్యలు చూసుకోండి, తర్వాత మా పైనకి వస్తారు. పారిపోయినారు, ఏం తప్పు చేయలేదు, ఎందుకు పారిపోయినారు అంటప్పా ఇద్దరు. జావీద్ యూనుస్ ముందర ఆయన తప్పు చేయలేదు కదా, ఏడదా పెట్టుకున్నారు, ముందర వచ్చి నిరూపియండి ఏం చేయలేదని. 2 రోజుల క్రితము మన 10th వార్డులో ఒక గొడవ జరిగింది. అప్పుడు మా కార్యకర్త మహబూబ్ గారిని బాగా కొట్టడం కూడా జరిగింది. వైసీపీ కార్పొరేటర్ యూనుస్ బాషా గారు, వార్డు ఇన్ఛార్జ్ మహబూబ్ గారికి చేయి కూడా ఫ్రాక్చర్ అయింది, కాలు కూడా కొట్టి మళ్ళీ రివర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆఫీస్నే ధ్వంసం చేస్తున్నారని వాళ్ళే ప్రాపగండా చేసుకుంటున్నారు. ఆఫీస్ని ధ్వంసం చేసినట్లు ఏమైనా మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? వాళ్ళంతకు వాళ్ళే పగలగొట్టుకున్నారు వాళ్ళ ఆఫీస్ని. చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు కదా, ఎవిడెన్స్ ఉంటే సోషల్ మీడియాలో వెంటనే వచ్చేస్తుంది. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరైనా తీసుకెళ్ళి పోలీసులకు చెప్పొచ్చు, సోషల్ మీడియాలో కూడా పెట్టవచ్చు. సోషల్ మీడియాలో కూడా రాలేదు అంటే అర్థం ఏమీ మీ దగ్గర ఏం లేకున్నా మీరు ఊరికే కేవలము నిరాధారంగా మాట్లాడుతున్నారు. కర్నూలు ప్రజలారా, మొన్న జరిగిన సంఘటనకు గౌరవనీయ భరత్ సార్ గారికి ఎలాంటిది ప్రమేయము లేదు. మరి ముఖ్యంగా ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. ఒకటి, యూనుస్ గారు, మహబూబ్ గారు, వాళ్ళ కుటుంబం గత ఎలక్షన్లలో వాళ్ళు పోటీ చేసి వాళ్ళు ఏదో పోటీ చేసి వాళ్ళకేదో చిన్నగా ఏదో వార్డులో
భేదాభిప్రాయాలతో ఏదో జరిగితే అది ఏదో జరిగింది మీకు అందరు కూడా తెలుసు. టీజీ ఫ్యామిలీ ఎప్పుడు తప్పుడిని ప్రోత్సహించదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎవరెవరో పోయి ఒక హీరోల మాదిరిగా పోయి ఇదంతా టీజీ భరత్ ఇచ్చినాడంటే ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మా పార్టీ పెద్దలు కొందరు టీజీ భరత్ గారు రాష్ట్ర మంత్రివర్యులు అందరికీ మిగతా పార్టీల్లో కూడా పనులు చేసి పెడుతున్నాడు. అది మా ఘనత. 2 రోజుల కిందట మా 10th వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి మహబూబ్ ఖాన్ గారు వార్డు పర్యటన అంటే డోర్ టు డోర్ సంవత్సరం మా గవర్నమెంట్ వచ్చిన సంవత్సరమైన సందర్భంగా డోర్ టు డోర్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు రాత్రి ఆ ప్రోగ్రాం ముగించుకొని వారు ఇంటికి వెళ్తుంటే ఆ మహబూబ్ ఖాన్ మరియు వారు ఒక బూత్ ఇన్ఛార్జ్ అమ్మాయి వెళ్తుంటే వాళ్ళ మీద దాడి చేసి ఈయనను కొట్టి ఈయనను స్పృహలో లేకుండా అంత భయంకరంగా కొట్టడం జరిగింది. వైసీపీ మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఇతను మరి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇంత భయంకరంగా చేస్తుంటే మేము ఊరికనే ఉన్నాం కదా. అంటే రెడ్ బుక్ పనిచేస్తుందా? మీరు పనిచేస్తున్నారా? అంటే ఇక్కడ వచ్చేసి జగన్ రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? ఇప్పటికే 3 పరిణామాలు జరిగాయి. మరి నువ్వే పోయి ఆఫీసు నిరగొట్టుకుంటువి, అన్ని ధ్వంసం చేసుకుంటువి. ఒక్కటి చిన్నది ఏదన్నా ఎవిడెన్స్ ఉందా? లేదే. నువ్వే పలగొట్టుకొని నువ్వు వచ్చి మా మంచి మీద వచ్చి నిందలేయడం. ఉదయం వచ్చేసి వాళ్ళ అధ్యక్షుల వారు మోహన్ రెడ్డి గారు వచ్చి అంతా సందర్శించి టీజీ భరత్ గారు వచ్చేసి రౌడీలను ప్రోత్సహిస్తున్నారు అంట. రౌడీలు రౌడీ అధికార పార్టీలో మీవాడు వచ్చి దౌర్జన్యం చేసి మీవాడు కొడుతుంటే మీరు ఆయనని వచ్చేసి మందలించకుండా మీరు వచ్చి ఆడ ఆఫీసును సందర్శించి మీరు వచ్చి మా మినిస్టర్ గారి మీద రౌడీలను ప్రోత్సహిస్తారు. మీ దగ్గర ఉన్నారో మా దగ్గర ఒకసారి వచ్చేసి లిస్టు తీసుకోండి. రౌడీలు మీ కాడున్నారా మా కాడున్నారా? ఒకసారి లిస్టు చూసుకోండి. మరి రౌడీలను మీరు ప్రోత్సహిస్తున్నారు, మా నాయకుడు టీజీ భరత్ గారు ప్రోత్సహిస్తున్నారా? ఎక్కడ ఆయనకు అసలు ఇటువంటిది లేదు. ఎప్పుడు చూడు అభివృద్ధి, నగరం యొక్క అభివృద్ధి. గతంలో 3.5 సంవత్సరాలు ఒక కార్పొరేటర్ మాట్లాడతాడు, దమ్ముల గురించి మాట్లాడతాడు. అయ్యా నువ్వు దమ్ము గురించి మాట్లాడుతున్నావా? 3.5 సంవత్సరాలు నువ్వు వాడలేకపోతే అభివృద్ధి లేదు, కాలువలు వేసేది లేదు, రోడ్లు వేసేది లేదు, రోజు శానిటేషన్ లేదు, లైటింగ్ లేదు, తర్వాత వచ్చేసి వాటరు లేదు. ఇప్పుడు కూడా మొన్న కూడా చెప్పిన ఇప్పుడు కూడా లేదు నీకు. ఇంకా మొన్న మా మినిస్టర్ గారు చేస్తే అయ్యింది. దమ్ముల గురించి మాట్లాడుతావు, వాటిలోకి మీరు నువ్వు ఆ రోజు పోలేవు, ఈ రోజు కూడా పోలేకున్నావు. ఏంటంటే ఈరోజు మినిస్టర్ గారు ప్రతి చిన్నదాన్ని అణువు ఎక్కడ చూడు శానిటేషన్కి అణువు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. సార్ కానీ ప్రజలకు ఇబ్బంది చేసే కార్యక్రమాలు ఎప్పుడు చేయరు. ఈ మహబూబ్ ఖాన్ గారు 10th వార్డు ఇన్ఛార్జ్గా ఉన్నారు. వ్యక్తిగతంగా వాళ్ళు ప్రతిసారి టీడీపీ కానీ వైఎస్ఆర్ కానీ వార్డుల్లో ఖచ్చితంగా మనస్పర్ధాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏదో పరంగా మీరు 15 మంది తలవార్లు తీసుకొని ఆఫీస్ దగ్గరికి వచ్చారన్నారు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చూపెట్టొచ్చు కదా మీడియా ద్వారా. ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకెళ్ళి పోతాను, అమ్మాయి అబద్ధం చెప్పదు కదా. మీరు ఆలోచించాలి. ఒక ఎక్స్ఎమ్మెల్యేగా ఉండి మీరు తెలియకుండా మీరు మాట్లాడము ఇది తప్పని మేము ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తా ఉన్నాము. షేక్ అహ్మద్ నీకు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే భరత్ అన్న గురించి కానీ మా నారా చంద్రబాబు గురించి కానీ తప్పుగా మాట్లాడుతున్నాం. నీ నాలుక చీలుస్తామని మేము ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. ఎందుకంటే వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు 33 వార్డులు అభివృద్ధి కార్యక్రమం భరతన చేసినట్లు మీ 5 ఏళ్ళలో మీ హఫీజ్ ఖాన్ గారు కానీ మీ జగన్ గారు కానీ ఏమైనా చేయగలిగారా? చేయలేరు కదా. మీరు ఆలోచన చేయండి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీరు చేసే ప్రతి కార్యక్రమానికి, మేము చేసే ప్రతి కార్యక్రమానికి. సంవత్సరమైంది మా గవర్నమెంట్ వచ్చి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఇంటింటికి వెళ్తున్నాం. మీకు ముఖాలు లేవు పోవడానికి పబ్లిక్లో. मयूब अली का भी और एक बच्ची सबा बोलने वाले 2 जने आ रहे थे गाड़ी के ऊपर, सना बोलने वाले पीछे से आके गाड़ी लगा के महबूब खान को नीचे गिराए और महबूब खान उठे जब तक उनके आदमियाँ खुद ही अटैक करे। फिर दूसरे दिन माजी एमएलए एक्स एमएलए को बुला के क्या बोल रहे हैं, महबूब खान तलवारा लेके आके मारने आए, वो करने आए, ये तोड़े वो तोड़े। आजकल की टेक्नोलॉजी के ज़माने के अंदर एक भी जना वीडियो नहीं लिया, एक भी जना फ़ोटो नहीं लिया। अच्छा फ़ोटो नको, वीडियो नको, कुछ नको, आजू बाजू के कोई ना कोई आदमी तो देखे रहेंगे ना, पूरे तो हंधे तो नहीं है वहाँ पे, एक ना एक जना तो देखा रहेगा। यहाँ चल रही महबूब खान की बात, हमारे 50वीं वार्ड के कारपोरेटर मोहम्मद का नाम ले रहे हैं। मोहम्मद हैज कहाँ यार हो यहाँ पे? मोहम्मद की बात क्यों कर रहे हैं तुम?
फिर उन्हें आया तो उसको संभाल ले सकते, तुम लोग नहीं संभाल सकते। एक जने से बात करो, एक जने से लड़ो। उन्हें लड़ने का इरादा रहता तो इलेक्शन में ठहरने का वास्ते इंचार्ज कहीं को लेते थे महबूब खान। लड़ने का इरादा रहता था तो पब्लिक में जाके कहीं को करते थे। लड़ने का इरादा रहता तो गरीबों के संगात कहीं को फिरते थे। लड़ने का इरादा रहता था वहाँ के मौज के बंडिया वाले, बना बेचते से वाले, तरकारी बेचते से वाले महबूब खान को सलामा कहीं को करते, कहीं को मिलते हैं। కార్పొరేటర్లు అందరూ ప్రెస్ మీట్ పెట్టేసి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ కార్పొరేటర్లకు అందరికీ ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈరోజు ప్రెస్ ముందరకు రావడం జరుగుతుంది. నిన్న మాట్లాడిన ప్రతి కార్పొరేటరు, ఒక్క కార్పొరేటర్ కూడా ఓల్డ్ టౌన్కి సంబంధించిన కార్పొరేటర్ కాదు. ఓల్డ్ టౌన్కి సంబంధించిన రాజకీయం వాళ్ళకి తెలుసా? మీరు ఓల్డ్ టౌన్లో ఏ రోజైనా ఒక్క రోజైనా మీరు తిరిగినారా? ప్రతి కార్పొరేటరు, లేడీస్ కార్ నుంచి జెంట్స్ వరకు ఒక్క కార్పొరేటర్ కూడా ఓల్డ్ టౌన్లో తిరగలేదు. ఓల్డ్ టౌన్ రాజకీయం మీకు తెలుసా? మీకు ఓల్డ్ టౌన్ రాజకీయం తెలియదు. ఇదే యూనిస్ గురించి చెప్తున్నారు కదా మీరు ఇదే యూనిస్ని పెట్టుకొని, లేదంటే మీరు ఇండివిజువల్గా పోయి వార్డులో అడగండి. చిన్న పిల్లల కా నుంచి పెద్దవాళ్ళ వరకు ఎట్లా భయపించి రాజకీయం చేస్తున్నాడో, ఎట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడో ఒకసారి మీరు అడగండి. ఇట్లాంటి నాయకుడిని మహబూబ్ ఖాన్ అనే వ్యక్తి, ఆయన డోర్ టు డోర్ క్యాన్వాసింగ్, డోర్ టు డోర్ వెళ్ళి పని చేసుకొని వస్తుండగా దాడి చేసుకొని మీరే ఆఫీస్ పలగొట్టుకొని మీరే దాని మీద తీసుకొని మళ్ళీ మీరే టీడీపీ మీద బురద చల్లడం ఎందుకు అంటే ఎక్కడ కూడా మా ఉనికిడి ఎక్కడ కనపడడం లేదు. మీ అమ్మఒడి ఒక్కరికే వేసినారు మీరు మీ జీవితంలో, ఒక్కటే. ఈరోజు తల్లికి వందనం, ఇంట్లో మైనార్టీ పిల్లలు ఎంతమంది, 4 ఉన్నా 5 మంది ఉన్నా ప్రతి కుటుంబానికి పడింది. ఇదే మహబూబ్ ఖాన్ ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు అందరితో ఇదే ఆనందంతో వ్యక్తం చేసుకున్నారు. అంటే వీళ్ళు ఇంటికి వెళ్తుంటే వాళ్ళకి జీర్ణించలేక ఈ యూనుసు జావేద్, మీకు జావేద్ గురించి తెలుసా? ఇదే మేము పోలీసు వాళ్ళకి, డిఎస్పీకి కూడా మేము భరతనకు కూడా మేము కంప్లైంట్ చేయాలనుకున్నాము. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ గ్యాదర్ చేసుకొని వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళకి గుట్కా కానీ వాళ్ళకి గంజాయి కానీ అలవాటు చేయించి వాళ్ళ పక్కన తిప్పుకునే నాయకుడు వాళ్ళు. మీకు తెలుసా అవన్నీ? ఓల్డ్ టౌన్ రాజకీయం గురించి మీరు మాట్లాడొద్దండి. నిన్నటి రోజున ఎస్వి మోహన్ రెడ్డి గారు మరియు వైసీపీ కార్పొరేటర్లు మన ప్రియతమ నాయకులు భరతన్న గారి గురించి చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అవాస్తవం, అబద్ధం. ఎందుకంటే భరతన్న గారి రాజకీయ ప్రస్థానాన్ని గమనించినట్లయితే ఏ రోజా కానీ అవతలి వాళ్ళని విమర్శలు చేయడం కానీ, అలాగే ఏదైనా రౌడీజం లాంటివి ప్రోత్సహించడం కానీ, వేరే వాళ్ళ గురించి అసలు కనీసం నెగిటివ్గా మాట్లాడడం కానీ ఏ రోజు జరగలేదు. ఎందుకంటే అనేక సార్లు బూత్ ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా ఐటీడీపీ వాళ్ళు కానీ ఏదైనా పోస్టులు పెట్టడం జరిగినప్పుడు వెంటనే అవతలి వాళ్ళ గురించి విమర్శ చేసినప్పుడు కూడా మనకు ఏదైనా రాజకీయాల్లో సద్విమర్శలు అయితే చేయాలి, కానీ ఇలాంటివన్నీ మనం చేయొద్దని చాలాసార్లు పెట్టిన పోస్టులు కూడా డిలీట్ చేయించడం జరిగింది. ఒకసారి నాకు తిలక్ గట్టు అని ఆయన కూడా చెప్పాడు, ఏదైనా విమర్శ రాంగుగా చేస్తే మాత్రం అన్న ఒప్పుకోడక్క, మనం ఏదుందో అదే మాట్లాడాలి అనే ఒకలాంటి పాజిటివిటీ రాజకీయాల్లో కొనసాగిస్తున్న మన నాయకుడి మీద ఆ విధంగా విమర్శలు చేయడం నిజంగా చాలా ఘోరం. ఈ 2 డేస్ నుంచి ఏదైతే మహబూబ్ ఖాన్ మీద వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చేసి వాళ్ళ ఆఫీస్ని పలగొట్టుకొని మహబూబ్ ఖాన్ని కూడా బాగా కొట్టడం జరిగింది. కాకపోతే నేను ఇంతవరకు కూడా చెప్పాను, నేను కూడా ఆ వార్డులో తిరిగినాను, బోగస్ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు 50 వార్డు కార్పొరేటర్ నిన్న ఏం చెప్తున్నారు, బోగస్ ఓట్లు ఉంటే మీరు తీసేయండి. అది తీసేయడానికే తిరిగేది రా నాయన, అందుకే తిరుగుతున్నాము. దానికోసమే మహబూబ్ ఖాన్ కష్టపడుతున్నాడు. సమయం వచ్చినప్పుడు ఈసీకే ఇస్తాం, మీరు చెప్పే అవసరం లేదు, మాకు అన్నీ తెలుసు. ఇంకొకటి ఆయన చెప్తున్నాడు రెడ్ బుక్ రాజ్యం అని. రపరప రాజ్యం కాదు, రెడ్ బుక్ రాజ్యము. నారా లోకేష్ గారు యువగలంలో నడిచేటప్పుడు ప్రజలు వచ్చి ఇక్కడ వైఎస్ఆర్సీపీ దౌర్జన్యాలు, మిగతా రౌడీల దౌర్జన్యాలు ఎక్కువ అయిపోయినాయి, మీరు ఒక మంచి పరిపాలన తీసుకురావాలంటే దాన్ని ఒక రెడ్ బుక్ ఆయన ప్రవేశపెట్టి దాంట్లో ఈ అరాచకాలు చేసే వాళ్ళని మాత్రం చేర్చడం జరిగింది. అది అందరికీ తెలుసు, ఆయన 10 సార్లు చెప్పాడు. రప్పరప్పలాగా ఎవరిని ఇక్కడ నరకేస్తాం చంపేస్తామని చెప్పలేదు. మీకు రెడ్ బుక్ అంటే ఎందుకు భయము? మీరు ఏదైతే చేస్తున్నారో ఈ రౌడీ రాజ్యాలన్నీ దాంట్లో చేర్చి వాళ్ళకు న్యాయం చేస్తారు, అది ప్రజలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి కోరుకోవడానికి రెడ్ బుక్ రావడం జరిగింది. రెడ్ బుక్ చాలా మంచి పరిపాలన చేయడానికి ప్రజలు కోరుకుంటున్నారు. మేము కూడా నారా లోకేష్ గారికి 2 చేతులు జోడి చెప్తున్నాం,
అన్న మీరు రెడ్ బుక్ కొనసాగించాలా, ఇట్లాంటి రౌడీలకు రెడ్ బుక్లో చేర్చి వాళ్ళని ఈ యొక్క లాలో తీసుకొచ్చి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈరోజు ఎవరైతే నీ వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని అడుగు, తెలుగుదేశం పరిపాలన ఏ విధంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలిస్తున్నాడు, టీజీ భరత్ గారు కర్నూలుకి ఏం చేస్తున్నారు. ఈరోజు నువ్వు నీ కార్యకర్తలను అడుగు, వాళ్ళకినా వాళ్ళ మీద తప్పుగా ఒక మాట మాట్లాడితే మేము రాజకీయం నుంచి బయటకు వెళ్ళిపోతాం. అంతేగాని షేకమ్మ తెలియక మాట్లాడుతున్నాడు. షేకమ్మ తెలుసుకో, ఒక్కసారి మాట్లాడితే మాటలు నిలబడిపోతాయి. ఇది తప్పు. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో రేపు ఎలక్షన్లో నువ్వు కంటెస్ట్ చేస్తాం, మేము కంటెస్ట్ చేస్తాం, దేవుని దేవల్ల అందరం కంటెస్ట్ చేద్దాం. ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో ఆ రోజు మనం చూసుకుందాం. అంతేగాని దాన్ని పట్టుకొని ఈరోజు వార్డు విషయాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడము, లోకేష్ గారిని విమర్శించడము, మయూబ్ ఖాన్ ఆయనది ఏం జరిగింది, ఆయన మీద ఎవరికి దెబ్బలు తగిలినాయి, ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అన్నీ తెలుసు నీకు. యూనిస్ అనేట ఆయన 24 ఎలక్షన్లో స్టాండింగ్ కమిటీలో యూనుస్ ఎవరు అన్నది వైసీపీ కార్పొరేటర్లు కూడా తెలియదు. ఇది నేను ప్రత్యక్షంగా అన్న యూనుస్ అంటే ఎవరు అన్నారు. అటువంటిది యూనుస్ ఏం చేస్తున్నాడు ఈరోజు అంటే ఆ కౌన్సిల్లో రద్దాంతం, అన్ని చోట్ల రద్దాంతం, ఏదో ఒకటి చేసి అధిష్టానం దృష్టిలో పడాలా, పేరు తెచ్చుకోవాలా. ఇదే కల్చర్ ఈరోజు వైసీపీలో ఏం జరుగుతుందంటే ఏదో ఒకటి రచ్చ చేయడము, కేసుల్లో ఇరుకోవడము, జగన్ వేగలవడం. ఇది ప్రతి ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇది మీకు అర్థం కావడం లేదు. రహదారుల నిర్మాణం కోసం చేసిన భూసేకరణలో రైతులకు పరిహారం పంపిణీలో ఆలస్యం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాలు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ తండే అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆర్ఎన్బి నేషనల్ హైవే రోడ్లు ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, రవాణా, ఆర్టీసీ అంశాలపై ఆర్ఎన్బి నేషనల్ హైవే రెవెన్యూ రవాణా ఆర్టీసీ శాఖల అధికారులతో రవాణా రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్హెచ్ 340, 340C, 150C, 40 నేషనల్ హైవేస్ రోడ్లు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే తెలపాలని అధికారులను కోరారు. ఎన్హెచ్ 150Cకి సంబంధించి బసాపురం, దిన్నదేవరపాడు గ్రామాలకు సంబంధించి భూమి సమస్యలను పెండింగ్ ఉన్నాయని నేషనల్ హైవేకు సంబంధించిన అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకొచ్చారు. వారంలోపు వీటిని పరిష్కరించాలని ప్రిన్సిపల్ సెక్రటరీలు కర్నూలు ఆర్డీఓను ఆదేశించారు. అలాగే కర్నూలు దోర్నాల రోడ్కు సంబంధించి పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లను కూడా వారంలోపు పరిష్కరించాలని కర్నూలు రూరల్ తహసీల్దార్ ఆదేశించారు. భూసేకరణ పరిహారం పంపిణీలో జాప్యం చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జ్యుడిషియల్ కోర్టుల్లో టాయిలెట్స్ నిర్మాణాలను ఆగస్టులోపు పూర్తి చేయాలని ఆర్ఎన్బి ఎస్ఈని ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా రోడ్ సేఫ్టీపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రహదారి నియమాలు పాటించేలా ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకోవాలని పోలీస్, రవాణా శాఖల అధికారులను ఆదేశించారు. స్కూల్ బస్ల ఫిట్నెస్ పరిశీలించారా అని డీటీసీని ఆరా తీశారు. బస్టాండ్లలో పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు ఆదేశించారు. టాయిలెట్లు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలు సమగ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. జిల్లాలో అన్ని సౌకర్యాలతో ఒక మోడల్ బస్ స్టేషన్ను కూడా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలతో జిల్లాకు సంబంధించిన నివేదికను ఇవ్వాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహిస్తున్న రోడ్ సేఫ్టీ సమావేశంలో జాతీయ రహదారులకు సంబంధించిన నిర్మాణాలు, భూసేకరణ తదితరుల అంశాలపై సవివరంగా సమీక్షించడం జరుగుతోందని తెలిపారు. జాతీయ రహదారుల్లో గుర్తించిన బ్లాక్ స్పాట్లలో నివారణ చర్యల్లో భాగంగా దాదాపు 2 కోట్లకు పైగా సైన్ బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్స్ వంటి పనులు చేయించామని వివరించారు. రహదారి భద్రతా నియమాలపై కళాశాలల్లో, ఇతర ప్రాంతాల్లో అవగాహన కల్పించడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్లోడ్, ఎక్స్ట్రా ప్యాసింజర్ తదితర అంశాలకు సంబంధించి ఏప్రిల్ నుండి జూన్ 25 వరకు 717 కేసులు నమోదు చేయడం జరిగిందని వివరించారు. సమావేశంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, ఆర్ఎన్బిఎస్ ఈ మహేశ్వర్ రెడ్డి, డిటిసి శాంతకుమారి, నేషనల్ హైవేస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సునీతాబాయ్, నేషనల్ హైవేస్ రోడ్లు భవనాలు రవాణా ఆర్టీసీ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు
రాజ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు నగరంలోని 5వ వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని 5వ వార్డు పరిధిలోని చిత్తారి వీధిలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, స్థానిక టీడీపీ నాయకులు దండు శేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రూపొందించిన ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా ప్రజలకు చేరాయని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం శరవేగంగా అభివృద్ధి చెందిందని వివరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గతంలో వార్డు పర్యటనకు వచ్చిన సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకుంటున్నారని తెలిపారు. రానున్న 4 సంవత్సరాల కాలంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని వారు తెలియజేశారు. తాము నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. ఇన్ఛార్జీలు అందరితో కలిపి ఈరోజు సుపరిపాలనలో 1 year అయిన శుభ సందర్భంగా ఇంటింటికి డోర్ టు డోర్ తిరగడం జరిగినది. ప్రజలు చాలా సంతోషంతో ఈ గవర్నమెంట్ వచ్చినాక చాలా బాగా చేస్తుందని రెస్పాండ్ ఇవ్వడం జరిగింది. తల్లికి వందనము, ఒక ఇంట్లో 5 మంది ఉన్నా, 6 మంది ఉన్నా, 3 ఉన్నా, ఎంతమంది ఉన్నా అంతమందికి తల్లికి వందనం అనేది కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది అని, అలాగే మిగతా కార్యక్రమాలు ఏవేవైతే మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు సార్ చెప్పినారో ఆ పథకాల్లో 90% అమలు చేస్తూ మిగతా ఫ్రీ బస్సు అవన్నీ రేపు ఆగస్టు 15 నుంచి మిగతా కార్యక్రమాలు కూడా ముందుకు పోతారని తెలియజేస్తూ, ఈ గవర్నమెంట్ కు పబ్లిక్ లో చాలా స్పందన ఉంది. చాలా ప్రేమగా, చాలా చక్కగా ఇలాంటి గవర్నమెంట్ ఎప్పుడు ఉండాలి, టీజీ భరత్ సార్ నాయకత్వం ఎప్పుడు ఉండాలి, ఆయననే మాకు ఎమ్మెల్యేగా ఉండాలి, రాష్ట్రానికి మంత్రిగా ఉండాలి, మా ప్రజలకు ఎప్పుడు మంచి జరగాలని మా 5వ వార్డు ప్రజలందరూ కోరుకోవడం జరిగినది. సూపర్ 6 పరిపాలనలో తల్లికి వందనైతే ఏ ప్రభుత్వం చేయలేదు, అంత చక్కగా ప్రభుత్వం చేస్తుంది. దీప పథకం అయితే ఏమి, పెన్షన్లు అయితేనేమి, అన్న క్యాంటీన్ అయితే ఏమి, మరి రైతు భరోసా అయితేనేమి, అన్ని చాలా చక్కగా మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చాలా చక్కగా చేస్తున్నారు. ప్రభుత్వం భరత్ సార్ గారు, టీజీ భరత్ సార్ మన మంత్రివర్యులు కూడా చాలా చక్కగా ప్రజలకు చేస్తున్నారు. మాకు ఎప్పుడు కూడా ఆయన మంత్రిగానే ఉండాలని మేము ఆశిస్తున్నాం. అదే విధంగా ఒక పెద్ద కొడుకు ఏ విధంగా అయితే 1వ తారీఖున జీతాలు ఇస్తారో ఆ విధంగా చంద్రబాబు నాయుడు మాకు పెద్ద కొడుకు లాగా 1వ తారీఖున మాకి పింఛన్ మా చేతిలో పెడుతున్నాడమ్మా. చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి దఫాలుగా 250 పెంచుకుంటూ పోయాడు, అంతేకాని ఎక్కువగా పెంచలేదు. కానీ ఈయన మాత్రం మాట నిలబెట్టుకొని చాలా వరకు మాకు సాయం చేశాడని వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా తల్లికి వందనం పన్న తల్లిదండ్రులను అడిగాం, ఏమ్మా మీకు పడ్డాయా అంటే ఒక్కొక్కరి ఇంట్లో 5 మంది 6 మంది పిల్లలుంటే కూడా అందరికీ తల్లికి వందనం పడినాయి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మాకు ఎలక్షన్లప్పుడు చెప్పాడమ్మా, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము అమ్మఒడి ఇస్తామని ఆయన చెప్పాడు. కానీ ఒక్కరికే ఇచ్చాడు. 5 సంవత్సరాలు పూర్తయింది, ఆయన వెళ్ళిపోయినాడు. ఇప్పుడు వీళ్ళేమో టీడీపీ వాళ్ళు మీకు ఎంతమంది పిల్లలుంటే అందరికి ఇస్తామంటున్నారు, కేవలం ఓట్ల కోసం మాత్రమే అంటున్నారు. వీళ్ళు కూడా ఆయనలాగానే చెయ్యరేమో అని అనుకున్నాం తల్లి. ఇంట్లో 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా అందరికీ తల్లికి వందనం పడింది. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ డబ్బులు మా పిల్లలకి చదువులకు ఎంతో ఉపయోగపడినాయని వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ప్రతి ఇంటిలో కూడా గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడినాయి. ఈ విధంగా ప్రతి ఒక్క ఇల్లు ఈ సుపరిపాలన తొలి అడుగులో కార్యక్రమంగా ప్రతి ఇల్లు లబ్ధి పొందింది, ఏదో ఒక రకంగా లబ్ధి పొందింది. కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మన కర్నూలులో టీజీ భరత్ గారి పాలన ఎలా ఉంది అని అడిగాము. చాలా బాగుందమ్మా. సార్ వచ్చి 1 సంవత్సరం అయింది. సంవత్సరంలోనే మురికి కాలువల సమస్యలు దూరం అయ్యాయి. అసలు దోమల బెడదనేదే లేదు. ఎలక్షన్ టైంలో విపరీతంగా దోమలుండేవి, దోమలు లేకుండా చేశాడు. ఎక్కడ వైర్లు ఉన్నాయి అంటే కరెంటు వైర్ల సమస్య లేకుండా చేశాడు. ఎక్కడ గుంటలు ఉన్నాయంటే రోడ్లను సాఫీ చేశాడు. ఇలాంటి మంత్రి, ఇలాంటి ఎమ్మెల్యే మేము ఎప్పుడూ చూడలేదు. ఆయన వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇది మంచి ప్రభుత్వం అమ్మ, మేమందరం చాలా హ్యాపీగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. ఒకటే మాట, వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలుగా చేయలేని పని టీడీపీ ప్రభుత్వం 1 సంవత్సరంలో చేసి చూపించింది. అందుకే జై టీడీపీ, జై భరతన్న. విద్యా సంస్థల్లో ఆత్మరక్షణ కోసం బాలికలకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తప్పనిసరి చేయాలని
సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని చిన్మయ విద్యా మిషన్లో జరిగిన కార్యక్రమంలో కరాటే క్రీడాకారులకు సర్టిఫికేట్లను పంపిణీ చేశారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న చిన్మయ విద్యా మిషన్లో జరిగిన కార్యక్రమంలో కరాటే మాస్టర్ ఆరిఫ్ ఆధ్వర్యంలో కోయంబత్తూరులో జరిగిన సెమినార్లో పాల్గొన్న కరాటే క్రీడాకారులకు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలికలకు ఆత్మరక్షణ కోసం కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఎంతో ముఖ్యమని చెప్పారు. ఇందుకోసం 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తి అయ్యేంత వరకు విద్యా సంస్థల్లో మార్షల్ ఆర్ట్స్లో బాలికలకు శిక్షణను తప్పనిసరి చేయాలని కోరారు. ప్రస్తుతం డ్రగ్స్ వినియోగం అధికం కావడం వల్ల మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు అధికమవుతున్నాయని తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండేందుకు వీలుగా వారికి విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లతో జీవించేలా, పెద్దలను గౌరవించేలా, పరస్పరం సహకరించుకునేలా క్రమశిక్షణ, అంకితాభావంతో మెలిగేలా శిక్షణ ఇవ్వాలని కోరారు. అలాగే విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు దేహ దారుఢ్యం పెంపొందుతుందని తెలిపారు. క్రీడల వల్ల ఏకాగ్రత పెరిగి చదువులోనూ రాణిస్తారని చెప్పారు. విద్యార్థులు మంచి ఆహారపు అలవాట్లను పాటించాలని, దీనివల్ల చిన్న వయసులోనే బీపీ, షుగర్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా జీవించవచ్చని చెప్పారు. అలాగే కలుషిత నీరు తాగకుండా విద్యార్థులు స్వచ్ఛమైన నీరు తాగి వ్యాధులకు దూరంగా ఉండాలని తెలియజేశారు. ఆరిఫ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో కరాటే నేర్చుకునే పిల్లలు కోయంబత్తూరులో కరాటే సెమినార్ అటెండ్ అయ్యి అక్కడ నుంచి మంచి మెరిట్లో మార్కులు తెచ్చుకొని సర్టిఫికేట్లు తీసుకొని వచ్చిన సందర్భంగా వారిని అభినందించే కార్యక్రమము ఈరోజు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అమ్మాయిలను అంటే ఒక 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే వరకు ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ అమ్మాయిలకు తప్పనిసరిగా నేర్పించాల్సిన అవసరం ఉంది. అవి ఒక రక్షణ కవచంలాగా కాపాడుతాయి వాళ్ళను. మహిళలకు ఆత్మరక్షణ అనేది చాలా చాలా అవసరమైపోయింది ఈ కాలంలో. సో దేహ దారుఢ్యం ఇంప్రూవ్ అవుతుంది, మెంటల్ స్టామినా పెరుగుతుంది, కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, బ్రీదింగ్ చక్కబడుతుంది. ఈ రకంగా వాళ్ళల్లో ఎన్నో రకాల వాళ్ళకు ఆరోగ్యానికి మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడతాయి. జాండీస్, ముఖ్యంగా వైరల్ హెపటైటిస్ A and E వస్తాయి. కాబట్టి శుభ్రమైన నీరు, శుభ్రమైన ఆహారం తీసుకోవాలని నేను కోరుకుంటూ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ను మరింత ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత మన సమాజంలో ఉంది. ఈ ఆరిఫ్ మాస్టర్ గారిని కూడా నేను చాలా చాలా అభినందిస్తున్నాను. సర్టిఫికేట్లు పొందిన పిల్లలందరినీ నేను మరొకసారి ఆశీర్వదిస్తున్నాను. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం.